ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మహాకుంభమేళగా పిలువబడే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ దఫా కొత్తగా మనకు దర్శనం ఇవ్వనుంది. ఇవాళ గతంలో జరిగిన జాతరలకు ఇప్పుడు జరగబోయే జాతరకు పూర్తిగా విభిన్నంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ సమ్మక్క అక్కడ సారలమ్మ రెండు గద్దెలు మాత్రం ఉండి ఈ వైపున వారి భర్తలైన పడిగిదరాజు గోవిందరాజులు గద్దెలు ఉంటాయి. అయితే భక్తులు ఇక్కడికి వచ్చి ఈ సమ్మక్కను దర్శనం చేసుకొని అలాగే ఈ పడిగిదరాజు అక్కడ గోవిందరాజు ఇలా ఈ ప్రజలందరూ భక్తులందరూ కూడా ఇటు అటు వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా ఉండేది. వారికి దర్శనం చేసుకునే ప్రయత్నం అనేది ఎదురుగా వచ్చిన వాళ్లకు కానీ ప్రజలు సునాయాసంగా ప్రయాణించడానికి చాలా ఇబ్బందిగా ఉండి ఈ తొక్కిసలాట లాంటి కార్యక్రమాలు ఇబ్బంది కలిగించే పరిస్థితి పోలీసులకి కలిగేది. కానీ ఇప్పుడు అలా జరగకుండా ఈ గద్దెల్ని ఏదైతే గోవిందరాజు మనం చూస్తున్నాం అక్కడ పడిగిదరాజు ఈ గద్దెల్ని ఈ వరుస క్రమంలో అంటే సమ్మక్క గద్దె తర్వాత సారక్క గద్దె ఆ తర్వాత పడిగిదరాజు గోవిందరాజులు గద్దెల్ని వీటి వరుస క్రమంలో చూస్తున్నాం మనం. ఈ వరుస క్రమంలో ఏర్పాటు చేసే ప్రయత్నం అనేది ఈ దఫా వారి సాంప్రదాయాలకు అనుకూలంగా చాలా దఫాలుగా మంత్రి సీతక్క ఆధ్వర్యం లోపల ముఖ్యమంత్రితో మన గిరిజన పండితులు ఏదైతే ఈ పూజారులు ఉన్నారో వారందరినీ కూర్చోబెట్టి పలు దఫాలుగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ సారలమ్మ గద్దె ఇక్కడ నుండి వచ్చేస్తే పడిగిదరాజు గోవిందరాజుల గద్దెలు ఇట్లా వస్తాయి. అయితే ఈ ఆర్చిని ఈ గోడల్ని కూడా మొత్తంగా తీసేసి ఈ గద్దెల అనంతరం అంటే ఆ అవతల వైపున పెట్టి నూతనంగా నిర్మించనున్నారు. ఈ మొత్తం కూడా కొత్తగా రూపకల్పన జరగనుంది. భక్తులు ఎవరైతే ఒక క్రమంలో వచ్చిన వారంతా కూడా సాధారణ భక్తులు ఒక క్యూ లైన్లో వరుసగా సమ్మక్క సారలమ్మ పడిగిదరాజు గోవిందరాజుని దర్శనం చేసుకుంటూ అలా ఎగ్జిట్ అయిపోయి వెళ్ళిపోతారు. అదే విధంగా విఐపి క్యూ లైన్లు వివిఐపి క్యూ లైన్లు వేరువేరుగా చాలా ఎక్కువ ప్రాంగణం ఉంది కాబట్టి ఆ క్యూ లైన్స్ ఏర్పాటు చేసి వీరికి అందరికీ కూడా సునాయాసంగా ఒకే దారిన వచ్చి మరో దారికి వెళ్ళిపోయే విధంగా ఈ ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. ఇది చాలా